బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, వచ్చేది కమలం సర్కారే అన్నారు. అన్ని స్థానాల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ కుమ్ములాటలతో సంక్షోభంలో పడిందని రామచంద్రరావు విమర్శించారు. ప్రభుత్వం సంక్షోభంలో ఉండడమే కాదు, ప్రజల్ని కూడా సంక్షోభంలోకి నెట్టిందన్నారు. తెలంగాణ సర్కార్పై దశల వారీగా ఆందోళన కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై అసెంబ్లీ ఎప్పుడు మొదలైనా ముట్టడిస్తామని రామచంద్రరావు తెలిపారు. అనుమానపడాల్సిన 8 ఎంపీలు వచ్చిన ఒక పార్టీకు తప్పకుండా వస్తుంది. ప్రజలు మాయపై చూస్తున్నారు. 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు మోసం చేశారు. 10 సంవత్సరాలు ఈ యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని దోచుకున్నది. ఈ అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజలు బీజేపీ చూస్తాం. ఈక్వేషన్ అవసరం లేదు. మా ప్రోగ్రామ్స్, నరేంద్ర మోదీ గారి కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, డెఫినెట్గా జాతీయవాదము, భారతీయ జనతా పార్టీ ప్రజలకు తీసుకున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా మమ్మల్ని బీజేపీని గెలిపిస్తుంది. మాకున్నటువంటి నిజాయితీ, మాకున్నటువంటి నిబద్ధత, ప్రజా సంక్షేమ, మా ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలు ఈరోజు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం తీసుకొస్తే నేను పూర్తిగా అట్లా ఏం లేదు. మా అన్ని అనుకున్న తప్పు. మాకు ఎంపీలు ఎట్లా వచ్చినారు, మనకి 8 మంది ఎంపీలు మేము గెలిచినాము. అట్లా ఉంటే మేము ఇంతకుముందు 294 ఉన్నప్పుడే మేము 294 పోటీ చేసినాం. ఈసారి బీజేపీ ఎక్కడ కూడా క్యాండిడేట్ కొరతలు లేవు. మాకు కాంపిటీషన్ ఇప్పటికే పెరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల నుంచి చాలా పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలో కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. మాకు అభ్యర్థుల కొరత ఉండదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది.